రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం ప్రసారం చేశారంటూ ఇద్దరు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద 5 సెక్షన్లు నమోదు చేశారు. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ కు రిమాండ్ కు తరలించారు. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో దొంతు రమేష్, సుధీర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు బషీర్బాగ్ సిసిఎస్ ఆఫీసులో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు పరిపూర్ణాచారి విచారణ ముగిసింది. ఎంక్వైరీ తర్వాత చారిని పంపించారు పోలీసులు. ఈ నెల 7న మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా ఎన్టీవీ ఆఫ్ ది రికార్డులో వార్త టెలికాస్ట్ చేశారంటూ ఐఏఎస్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. రైటిక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధనరాజ్ మనకి లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఓ మహిళా ఐఏఎస్ అధికారి పైన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలాగా ఎన్టీవీలో ప్రసారమైనటువంటి కథనం పైన కూడా సిసిఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 3 సీనియర్ జర్నలిస్టులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఒక జర్నలిస్టును పోలీసులు ప్రశ్నించి ఆయనను వదిలేశారు. మరో 2 కూడా ఇక రిమాండ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే 7వ తేదీన జరిగినటువంటి ఎన్టీవీలో ప్రసారమైనటువంటి ఓ మహిళా ఐఏఎస్ అధికారి పైన కూడా నిరాధారమైనటువంటి మొత్తం కథనాన్ని పైన కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి అసోసియేషన్ చాలా తీవ్రంగా మండిపడింది. దానిపైన కూడా ఫిర్యాదు చేసింది. ఆ కథనం పైన కూడా సిసిఎస్ పోలీసులు మొత్తానికి 5 కీలకమైనటువంటి సెక్షన్లను ఇంపోజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే సెక్షన్ బిఎన్ఎస్ సంబంధించినటువంటి 5 కీలకమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. 75 బిఎన్ఎస్, 78, 79, 351, 352కు సంబంధించినటువంటి ఈ 5 సెక్షన్లు చూసినట్టయితే కూడా చాలా వరకు తీవ్రమైనటువంటి సెక్షన్లుగా దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే ఒక మహిళకు సంబంధించినటువంటి అధికారి పైన కూడా ఎలాంటి ఆధారాలు లేని నిరాధారమైనటువంటి మొత్తం ఆమె పైన ఒక కథనాన్ని ప్రసారం చేయడం, అంతేకాకుండా ఆమె అధికారాన్ని కూడా పూర్తిగా అంటే ఆమె విధులకు ఆటంకం కలిగేలాగా చాలా వరకు కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఆమె పరువు ప్రతిష్టకు భంగం కలిగేలాగా కూడా మొత్తం మీద వ్యవహరించినటువంటి ఈ కథనం పైన కూడా పోలీసులు నమోదు చేసినటువంటి 5 కేసులు ఉన్నాయి. ఈ 5 కేసులను చూసినట్టయితే చాలా వరకు ఆ మహిళకు సంబంధించినటువంటి విధి నిర్వహణకు ఆటంకం కలిగేలాగా మొత్తం ఆ మహిళను క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగాను, అదేవిధంగా బెదిరింపులకు పాల్పడినటువంటి తీవ్ర నేరంగా దీన్ని పరిగణించినటువంటి క్రమంలో కూడా సిసిఎస్ పోలీసులు ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా 5 కేసులను ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దానికి సంబంధించినటువంటి ఆధారాలను, డిజిటల్ సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా సాక్ష్యాలు, ఆధారాలను ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఎన్టీవీకి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ మొత్తం డిజిటల్ సంబంధించినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా పూర్తిగా తీసుకొని దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే 3 సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి దొంతు రమేష్ కావచ్చు, అదేవిధంగా సుధీర్ సంబంధించి, అదేవిధంగా చారిని 3 కూడా పోలీసులు విచారణ చేశారు. ఇందులో చారిని కొన్ని గంటల పాటు విచారించినటువంటి పోలీసులు ఆయనను వదిలిపెట్టి మిగతా సంబంధించినటువంటి 2 కూడా రిమాండ్ చేసేందుకు గాను ఇక వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయింది. మరికొద్ది సేపట్లో మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచనున్నారు. అయితే ముఖ్యంగా ఈ 5కు సంబంధించినటువంటి కేసులు నమోదైనటువంటి క్రమంలో కూడా చాలా వరకు ఐఏఎస్ అధికారి పైన నమోదైనటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ 5 కేసులు చాలా వరకు చట్టపరమైనటువంటి తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తున్నారు. దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని అన్నిటిని కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, సాక్ష్యాలు అన్నిటిని కూడా పోలీసులు దాన్ని జప్తు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు గాను ఇక ఐఏఎస్ సంబంధించినటువంటి ఐపీఎస్ల సంఘం కూడా చాలా వరకు మహిళకు సంబంధించినటువంటి అధికారికి పూర్తి మద్దతు తెలపడం జరిగింది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనారు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. 5గురు సంబంధించినటువంటి పోలీసు బృందం చేత కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ అంశం ఇలా ఉండగానే మనం గతంలో కూడా చూసినట్టయితే మొత్తం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నటువంటి క్రమంలోనే ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే మహిళలు కావచ్చు, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం సంబంధించి హననం చేసినట్లయితే ఖచ్చితంగా వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన ఛార్జ్ తీసుకున్న సమయంలోనే డీజీపీ శివధర్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీడియాలలో తప్పుడు కథనాలు కానీ, నిరాధారమైనటువంటి
కథనాలను కానీ ప్రసారం చేసినట్టయితే ఖచ్చితంగా వారిపైన రాజ్యాంగబద్ధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని ఆయన పదవి బాధ్యతలు చేపట్టినటువంటి క్రమంలోనే హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే ఇక ఎన్టీవీకి సంబంధించినటువంటి ఛానల్తో పాటు మరో 7 యూట్యూబ్ సంబంధించినటువంటి ఛానళ్ళకు కూడా నోటీసులు సర్వ్ అయ్యాయి. వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. జ్యోతి.